కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నవంబర్ 19 గుండె జలధరించే ఉప్పెన, జలఖడ్గం దూసిన రాకాసి అలలు, ప్రకృతి చేసిన మృత్యు సంతకం. ఆ మహావిషాదానికి 48 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 నవంబర్ 19 తర్వాత దివిసీమ కాస్త శవాల దిబ్బగా మారింది. సముద్రం జలఖడ్గం దూసిన రాకాసి అలల రూపంలో విరుచుకుపడితే ఉప్పెనలో మొత్తం 14,000 మంది మృత్యువాత పడగా కేవలం దివిసీమలోనే 9,000 మందిని మింగేసింది. ఊళ్లకు ఊళ్లే మాయమైపోయాయి. 172 కోట్ల రూపాయల ఆస్తి సముద్రం పాలైంది. నవంబర్ నెలలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి క్రమేపీ బలపడి నవంబర్ 19న పెను ఉప్పెనగా బీభత్సం సృష్టించింది. నాగాయలంక మండలం ఎదురుమొండి వద్ద వాయుగుండం తీరాన్ని దాటగా గంటకు 130 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు సముద్రపు అలలు 8 మీటర్ల ఎత్తున ఎగసిన రాకాసి అలలు సముద్ర తీర ప్రాంతాన్ని ముంచి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఆనాడు పెను తుఫాను విరుచుకుపడితే సముద్రం ఉప్పొంగి ఊళ్ల మీద పడితే తాటి చెట్టు ఎత్తులో రాకాసి అలలతో ముంచేస్తే 10,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అనధికారికంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 30,000కు పైమాటే. దివిసీమతో పాటు గుంటూరు జిల్లా నిజాంపట్నం, రేపల్లెలో ప్రళయం సృష్టించి 14,000 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. కోడూరు మండలం పాలకాయ తిప్పలో 460, మూలపాలెంలో 300, నాగాయలంక మండలం సొర్లగొందిలో 714 మంది భవనాలలో తలదాచుకున్నారు. దివిసీమ ఉప్పెన ఆ ఘోర కలి ఉప్పెన మీద పడి గ్రామాలనే శవాల దిబ్బగా మార్చేసింది. రాత్రికి రాత్రే నిద్రలోనే శవాలుగా మారిపోయారు. తల్లి పొత్తిళ్లలో సేద తీరుతున్న చిన్నారులను రాకాసి అలలు నిద్రలోనే మింగేశాయి. ఎక్కడ చూసినా ఇలాంటి హృదయ విదారక దృశ్యాలెన్నో దివిసీమలో అడుగడుగునా కనిపించాయి. ఆ పెను ఉప్పెన మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఆనాడు అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ క్రమేపీ బలపడుతూ భయంకర ఉప్పెనగా మారింది. ఆ ముందు రోజు రాత్రి సముద్రుడు ఎంతో ప్రశాంతంగా కనబడడంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు. అది భారీ విధ్వంసాన్ని సృష్టించే పెను తుఫానికి ముందు ప్రశాంతత అని తెలుసుకోలేకపోయారు. ఈ ఉప్పెన ధాటికి తీర ప్రాంత గ్రామాలైన సొర్లగొంది, మూలపాలెం, దిండి, సంగమేశ్వరం, నాలి లాంటి గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఉప్పెన విధ్వంసానికి కొట్టుకు వచ్చిన శవాలు గుట్టలు గుట్టలుగా కనపడేవట. దాదాపు కొన్ని నెలల పాటు మృతదేహాలు ఏదో ఓ మూల దొరుకుతూనే ఉండేవంటే ఆనాటి విధ్వంసం ఎంత భయానకమో అర్థం చేసుకోవచ్చు. మాకు తుఫాను మా దివిసీమ నాయలంక దివిసీమ మాకు శుక్రవారం నాడు మొదలుకుందండి వర్షం. సన్నగా కొద్దిగా వర్షం ఉంది. అది మామూలుగా మేము ఏమనుకుంటున్నామంటే ఇది గాలి మామూలుగా వర్షాలే అనుకున్నట్టుగా అనుకున్నాము. తర్వాత శనివారం నాడు పొద్దుడికి రేజ్ అయింది. ఈ ముఠాగూరులో ఉన్న గాలి సాయంత్రానికి కొండగాల్లోకి తిరిగిపోయి సముద్రంతో సహా కూడా అప్పుడు మా ఊళ్ళో కూడా మొత్తం కూలీలు లేవు, ఒక డాబా అనేది లేదు. అసలు నాగాలాండ్కి వెళ్ళటానికి కూడా రోడ్లు లేవు పరిస్థితి మా ఊరు అప్పుడు. ఆ నవంబర్ 1977కి ముందు అక్కడి నుంచి కూడా సముద్రం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ పొద్దుగు మాటలకి ఊళ్ళో పూరీలు అవటం వల్ల అందరూ కూడా ఇళ్ళ మీద ఎక్కేసేసారు. ఇక్కడికి 4-5 కిలోమీటర్లు ఉంది గమలపల్లి అని. అక్కడికి ఆ తెప్పలు దాని కొంతమంది ఆ ఊపంపడే 5 కిలోమీటర్ల దూరంలో కొంతమంది వెళ్ళిపోయారు. ఇక్కడ పిచ్చి చెట్లు ఊరన్నీ కూడా ఆ పిచ్చి చెట్లకి ఆడవాళ్ళు ఈ కోకలో జుట్టులు చుట్టుకుపోయి కొంతమంది ఊళ్ళోనే చనిపోయారు. మరి ఎక్కడో అక్కడే వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వెంటనే గంటలో లాగేసింది మళ్ళీ సముద్రం. లాగేసేటప్పటికి మేమంతా గమలపాలెం చేరేసాము. అప్పుడు నేను కూడా తప్ప మీద ఉన్నాను. 5 కిలోమీటర్లు
ఇప్పుడు తెల్లారిన తర్వాత ఎవరు కాపాడ్డ వాళ్ళే బతికినట్టురా అనుకున్నాం, కాపాడిన వాళ్ళు సరిపోయినట్టే అనుకున్నాం. ఇక అక్కడి నుంచి కూడా ఇక ఎవరి కాడికే అప్పుడు 3 పూటలు అవుతుంది అన్నం తిని. అప్పుడు అన్నం కూడా లేక ఈ తుఫానికి బప్పాసకాయ చెట్లు ఎక్కడ పడిపోయినా సరే, పచ్చి కాయలైనా సరే, పేదాలు అన్నీ వాసుకుపోయినా మొత్తం ఆ కాయలు తిని ఆకలి తెచ్చుకుని నాగాలంకి చేయడం. నాగాలంకి చేరిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ వారు పులిహార ప్యాకెట్లు అందించారు అందరికీ. ఈ తుఫాను బాధితులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అన్ని సార్లకి వెళ్ళిపోయి హెలికాప్టర్ల ద్వారా కానీ ఏ విధంగా కానీ మాకు అందరూ కూడా ఆహార పొట్లాలు అందించారు. అక్కడి నుంచి 2వ రోజు నుంచి కొన్ని సంస్థలు కానీ గవర్నమెంట్ మాకు భోజనం పెడతాం ఇట్లా ఆటో నెల రోజులు జరిగిపోయింది. ఈ సంస్థ వాళ్ళు కూడా ఆదుకుని మాకు అన్ని సామాగ్రిలు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, దుప్పళ్ళు ఇస్తున్నారు. నాగాయలంక మండలంలోని సొర్లగొంది, నాచుగుంట, సంగమేశ్వరం, ఎదురుమొండి, ఈలచెట్ల దిప్ప, ఏటిమొగ్గ, కమ్మనమూల, దీన దయాళపురం, గుల్లలమోద, నాలి, భావదేవరపల్లి గ్రామాలు కోడూరు మండలంలోని పాలకాయ తిప్ప, హంసలదీవి, ఉల్లిపాలెం, బసవన్నపాలెం, గొల్లపాలెం, ఊటగుండం, ఇరాలి గ్రామాలు ఉప్పెన తాకిడికి తుడుచుపెట్టుకుపోయాయి. సముద్ర తీర ప్రాంతం నుంచి సుమారు 20 కిలోమీటర్లు సముద్రం నీరు చొచ్చుకు వచ్చిన నీటితో గ్రామాలలో బీభత్సం సృష్టించింది. ఈ ఉప్పెన తాకిడికి గుట్టలు, చెట్లు పట్టుకొని కొంతమంది ప్రాణాలు కాపాడుకోగా కోడూరు మండలంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో తలదాచుకున్న వారు మాత్రమే బతకగలిగారు. 48 ఏళ్ల క్రితం సరిగ్గా నవంబర్ 19వ తేదీన పెను తుఫాను విలయతాండవం చేసింది. ఈ తేదీ గుర్తుకు వస్తే నేటికి దివిసీమ గుండెల్లో వణుకు పుట్టుకొస్తుంది. ఆ తుఫానులో 9,000కు మంది పైగా జల సమాధి కాగా, లక్షల సంఖ్యలో పశువులు, గొర్రెలు, మేకలు చనిపోగా, వేలలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. 170 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా అప్పటి ప్రభుత్వం లెక్కలు తెలియజేస్తున్నాయి. అప్పటి శాసనసభ్యులు దివిసీమ గాంధీ, మండలి వెంకటకృష్ణారావు స్ఫూర్తితో ఉప్పెన్ అనంతరం సినీ, నాటకరంగ కళాకారులు, విదేశీయులు, స్వచ్ఛంద సంస్థలు, పలువురు సేవా తత్పరులు అందించిన సేవలు మరువలేనివి. నవంబర్ 19న శనివారం రోజు మరి ఉప్పిని స్టార్ట్ అయ్యింది. మరి చినుకులతో సెలరేగుతూ ఆకాశం అంతా మబ్బులు పట్టి భూదేవి అంతా దద్దటెలతా మరి ఆగమేఘాల మీద గాలి లెగిసిపోయి మరి గాలి కూడా కూతి కాదు కొన్ని వందల కిలోమీటర్లు గాలి లెగిసి మరి ఆ గాలికి సముద్రము అలలు లెగిసి అలలు కూడా ఆ సొర్లగొందులో ప్రవేశించి దివిసి మొత్తం కూడా ప్రవేశించుకుంటూ వచ్చేస్తుంది. వచ్చే సమయంలో నోటిలో నీరు పోసుకుంటే ఉప్పు నీరు రోడ్డు మీద అరే ఉప్పు నీరు వచ్చేస్తుందని ఎవరి కాలికే రామాలయంలో కొంతమంది, మరి ఇళ్ల మీదకి కొంతమంది అరపల మీదకి చాలామంది చెదుర్లు పోయి ప్రాణాలు దక్కించుకునే వాళ్ళకి దక్కించుకుని కొంతమంది రామాలయంలో, కొంతమంది పంచాయతీ ఆఫీసులో, కొంతమంది ఇళ్ల మీదకి వచ్చేటప్పటికి అప్పటికే 7 తాడు ఎత్తు పొంగిపోయింది ఊర్లో. తాడు ఎత్తు ఎప్పుడైతే పొంగిపోయిందో మరి అప్పుడు మేము ఆ ఇళ్ల మీద ఉండి రామాలయంలో చూస్తుంటే తేలిపోయే జనం బాగా ఊగు తేలిపోతున్నారు. జనం తేలిపోతున్నారు. ఒకరి మీద ఒకరు తేలిపోతున్నారు. అసలు సమయం ఉందని మేము కూడా ఇంటి మీద ఉండి చూస్తా అఘోరంగా దుఃఖిస్తా మరి ఆ తుఫానికి కొన్ని వందల మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది చనిపోతా మరి కేకలేసుకుంటూ చనిపోతున్నారు. అసలు సమయం ఉందిన ఆ వచ్చిన ఉప్పుని అరగంట సేపు వచ్చి అరగంటలో లాగేసింది. ఎప్పుడైతే అరగంట సేపు వచ్చి అరగంటలో లాగేసిందో చీకటి కోణం అయిపోయి అప్పుడు మేము మరి బయటికి వెళ్ళలేక తెల్లవారేదాకా బయటికి వెళ్ళకుండా తెల్లవారేదాకా ఆ రామాయణంలో ఉండి మా ఇళ్ళ మీద ఉండి తెల్లవారిన తర్వాత ఆ ఊర్లోకి వెళ్తే ఒక ఇల్లు లేదు, ఒక ఏమీ లేదు, పూర్వ గుడిసె అనేది లేదు. లేకపోతే అక్కడి నుంచి ఆ ఇళ్ళ దెబ్బల మీద శవాలు చచ్చిపోయి మొండైపోయి మరి కోకలు లేకుండా, బట్టలు లేకుండా శవాలు ఉన్నాయి. అసలు సమయం ఉందని మేము ఏమి చేసే దారి లేక మళ్ళీ అందరం కూడా కొరబోసుకుని నాగాయలంక చేరాం. కూతి నాగాయలంక చేరి నాగాయలంకలో వెళ్ళిన తర్వాత మమ్మల్ని కొంతమంది సర్కారు వారు, పోలీసు వారు, సంస్థ వారు మమ్మల్ని ఆజగట్టుకుని మాకు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చి మళ్ళీ మేము సొరలగొంది వచ్చి మళ్ళీ మేము కాపురాలు చేస్తామనేది ఎప్పుడు కూడా అనుకోలేదు. మళ్ళీ ఆ సర్కారు వారే మరి పోలీసు వారిని పంపి మా వాళ్ళని కొంతమందిని వాళ్ళు తీసుకుని వీళ్ళు కలిసి నాటుబండి మీద శవాలను తోలుకెళ్ళి శ్మశానంలో గుట్ట వేసి పెట్రోల్ పోసి దానం చేసి మరి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, దాదాపు 10 రోజుల వరకు ఆ శవాలను తీస్తూనే ఉన్నారు. శవాన్ని తీసి పెట్రోల్ పోసి దానం చేసి మరి అక్కడి నుంచి ఈ ఊరు మొత్తాన్ని కూడా బుల్డోజర్లతో వచ్చి మరి ఊగు చెట్టు శ్యామ లేకుండా దోసేసి మరి మాకి పోలీసు వారు ఒక్క నెల జీతం తగ్గించుకుంటే
మరి మా ఊరు అవుతుందని పోలీసు వారు మా ఊరిని దంత తీసుకుని మాకు 400 వీళ్ళు కట్టించి మమ్మల్ని మళ్ళా మాకు అవకాశం ఇచ్చి మాకు భయభీతులు కూడా వాళ్ళు మీకు భయం లేదు మేము ఉన్నామని మాకు సహకరించి పోలీసు వారు మమ్మల్ని దంతకు తీసుకుని మళ్ళా ఇలా ఊర్లో ప్రవేశించారు, మమ్మల్ని పంపారు. అక్కడి నుంచి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నవంబర్ 19 వస్తే నాటకాలు వేయించని, లేకపోతే కథలు చెప్పించని, మరి చచ్చిపోయిన వాళ్ళకి స్వాగతాలు ఏమని, మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇవాళకి 45-46 చిల్లర అయిపోతుంది. అన్ని వర్ధంతులు చేపిస్తున్నాం. దివిసీమ ప్రారంభంలో తమ ప్రాంతంపై దాడి చేసిన రాకాసి అలల ఎత్తుకి ప్రతిబింబంగా ఓ స్తూపం కట్టించారు. సొర్లగొంది గ్రామంలో శవాలను తొలగిస్తున్న పోలీసుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. అవనిగడ్డ మండలం పులిగడ్డలో నిర్మించిన పైలాన్ ఉప్పెన మృతుల ఘోర కలికి సాక్ష్యం. ఏటా నవంబర్ 19 ఆయా గ్రామాల ప్రజలకు నిద్రలేని రాత్రినే మిగులుస్తుంది. ఎన్నేళ్లు గడిచినా స్థానికుల మదిలో సముద్రుడు ఎక్కడ దాడి చేస్తాడోనన్న భయం కలుగుతూనే ఉంది. జనం రాత్రంతా జాగారం చేస్తారు. ఎందుకే మాపై కోపమా ఓ సొప్పనాటి పెనయుప్పిన గాలి ఏమి చేసి రామా. ఎందుకే మాపై కోపమా ఓ సొప్పనాటి పెనయుప్పిన గాలి ఏమి చేసి రామా. అంశలదేవిని యతము చేతివే పాల్కై తెప్పని పాడు చేతివే. అంశలదేవిని యతము చేతివే పాల్కై తెప్పని పాడు చేతివే. ఒడగొల్లమని ముంచి వేతివే విరాటిగా మని ఏడు పెద్దవే. ఎందుకే మాపై కోపమా ఓ సొప్పనాటి పెనయుప్పిన గాలి ఏమి చేసి రామా. ఉపాకాలనే పప్పు చేతివే నాలుకాడినే నల్లగొడితేవే. ఉపాకాలనే పప్పు చేతివే నాలుకాడినే నల్లగొడితేవే. మన పాలనని ముంచి వేతివే సొరగొంది జల్మయము చేతివే. ఎందుకే మాపై కోపమా ఓ సొప్పనాటి పెనయుప్పిన గాలి ఏమి చేసి రామా. ఉలల మాతని కొల్లగొడితేవే ఎదురు మొండినే ఏడు పెద్దవే. ఉలల మాతని కొల్లగొడితేవే ఎదురు మొండినే ఏడు పెద్దవే. నోచుకుంటని నేస్తము చేతి ఏ చెట్ల దెబ్బను ఏరులతో సగ పెళ్ళగింతవే. ఎందుకే మాపై కోపమా ఓ సొప్పనాటి పెనయుప్పిన గాలి ఏమి చేసి రామా. ఇల్లు పోయి వెళ్ళాలు పోయెను ఇంటికి ముగ్గురు నలుగురు పోయే. ఇల్లు పోయి వెళ్ళాలు పోయెను ఇంటికి ముగ్గురు నలుగురు పోయి. ఇంటిలోని సామాన్లు పోయి నీ అబ్బ సమ్మని దుబ్బు చేతివా. ఎందుకే మాపై కోపమా ఓ సొప్పనాటి పెనయుప్పిన గాలి ఏమి చేసి రామా. పంట పోయి పాలాలు పోయెను పసందైన ఈ పనస తోటలో. పంట పోయి పాలాలు పోయెను పసందైన ఈ పనస తోటలో. నిగనిగలాడే నిమ్మ తోటలు వాటిని ఎన్ని ధరణికి కూల్తే. ఎందుకే మాపై కోపమా ఓ సొప్పనాటి పెనయుప్పిన గాలి ఏమి చేసి రామా. ఎందుకే మాపై కోపమా ఓ సొప్పనాటి పెనయుప్పిన గాలి ఏమి చేసి రామా. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.